హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే నేను చెప్తున్నానండి. బ్లౌజ్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసుకోవాలండి. ఫస్ట్ కినార్లు మన ముందు వైపుకి జాయింటింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలండి. తర్వాత ఇటు సైడ్ లాస్ట్లో ఏమన్నా హెచ్చు తగ్గులో ఉంటే కట్ చేసుకోవాలండి. అందుకోసం ఒక మార్జిన్ అయితే పెడుతున్నానండి ఇలా. తర్వాత కుట్టు కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోవాలండి. తర్వాత ఆది బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలండి. ఇలా షోల్డర్ మధ్యలో పట్టేసుకొని ముందు గల్ల సైడ్ కొంచెం ముందు పట్టేసుకొని ఇలా పొడవు ముడతలు అనేటివి రాకుండా స్ట్రైట్గా పట్టుకోవాలండి. అలానే లాగకూడదండి. ఇది అసలు బ్లౌజ్ యొక్క పొడవు, ఇది కుట్టు కోసం. తర్వాత అడ్డం కొలత కోసం బ్లౌజ్ యొక్క అడ్డం తీసుకోవాలండి. ఇలా పట్టేసుకొని స్టార్టింగ్ నుండి ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో పట్టి పెట్టేస్తామండి. బ్యాక్ పార్ట్ పట్టి పెడతాం కదండి. ఇక్కడ ఒక డాట్ పెట్టేస్తామండి. అందుకోసం ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. కుట్టుతో సహా తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కుట్టుకు పెట్టుకోని అవసరం లేదండి. తర్వాత బ్యాక్ నెక్ గల్లా పైనుండి తీసుకొని అవసరం లేదండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా మధ్యలోకి పట్టుకొని ఇలా కుట్టు నుండి తీసుకోవాలండి పైకి. ఇలా మెడపట్టి తిప్పేస్తాం కాబట్టి కుట్టు కోసం ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి పైకి. తర్వాత మనకి సైడ్ కుట్ల సైడు సంక రౌండింగ్ కోసం అని కింది భాగం ఎంత ఉందో అంత తీసుకొని కుట్టుతో సహా తీసుకుంటున్నానండి. అసలు దీడుకుంది కుట్టుతో సహా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ కుట్టు తెలియడం కోసం మనం మధ్య భాగంలో గల్ల మధ్య భాగంలో పొడవు చూసుకోవాలండి. 4.5 ఉందండి. అదే 4.5 ఫస్ట్ కుట్టు దగ్గర సైడ్ కుట్ల జాయింటింగ్ దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర తీసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అదే 4.5 తీసుకొని ఇక్కడ నుండి మనం కొలుచుకోవాలండి. ఎంత ఉంది బ్యాక్ పార్ట్ 16.5 ఉందండి. 16.5 అంటే అందులో సగభాగము 8.5 వస్తుందండి. ఇలా తీసుకోవాలండి. తర్వాత ఈ బ్లౌజ్ యొక్క పొడవు 14 ఇంచులు ఉందండి. మధ్యలో కూడా అదే 14 ఇంచులు పెట్టేసుకొని లాస్ట్లో కూడా అదే 14 ఇంచులు పెట్టేసుకోవాలండి. తర్వాత అడ్డంలో కూడా ఎంత ఉందో చూసుకోవాలండి. 9.5 ఉందండి. అలానే మధ్యలో ఒకసారి 9.5, పైన కూడా 9.5కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ కొట్టుకోవాలండి. ఇలా అడ్డంలో కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా ఇక్కడ మనము ఈ ఏ సైజ్ బ్లౌజ్ అనేది 3 విధాలుగా పెట్టేసుకుంటామండి. 25 నుండి బ్లౌజ్ చుట్టూ కొలత 25 నుండి 30 వరకు ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అని, 30 నుండి 40 వరకు మిడిల్ సైజ్ బ్లౌజ్ అని, 40 నుండి 50 వరకు పెద్ద సైజ్ బ్లౌజ్ అని మేము నేర్చుకున్న పద్ధతిలో మేము డిక్లేర్ చేసుకుంటామండి.
ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి 8 బాగుంది, అంటే ఒక్క భాగము 8 బాగుంది. అలానే అవి 4 భాగాలు చేస్తే మొత్తం 33 సైజు. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 33 సైజ్ బ్లౌజ్. ఈ 33 సైజ్ బ్లౌజ్కి మిడిల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మేము షోల్డర్ వచ్చేసి 5 2 ఇలా నెక్ అయితే పెట్టేసుకుంటామండి. తర్వాత సంక పొడవు వచ్చేసి 6 ఉందండి వీళ్ళ బ్లౌజ్కి, అంతే పెట్టేస్తామండి 6. తర్వాత ఇక్కడికి వచ్చి కూడా 5 అలానే పెట్టేసి సంక రౌండింగ్ కోసం ఇలా ఓ డబ్బా షేప్ అయితే ఇచ్చుకోవాలండి. తర్వాత మనము ఇక్కడ రౌండింగ్ ఇలా గీసుకోవాలండి. ఎందుకంటే ఇది నేను కొలత ఈ సెంటర్లో కొలత మాత్రం ఏం పెట్టానండి, ఎందుకంటే ఇది మనం తీసుకున్నది వాళ్ళ హార్మోన్స్ రౌండింగ్కు మ్యాచ్ అవుతుందో లేదో అనేది మనకు తెలియాలి. అంటే ఒకసారి బ్లౌజ్ పెట్టేసుకొని చెక్ చేసుకోవాలండి. అలా అయితే మనం తీసుకున్న రౌండింగ్ కరెక్టా కాదా అని తెలుస్తుందండి. కొలత ప్రకారం వెళ్ళినా కూడా హెచ్చు తగ్గులు అవుతాయండి, ఎందుకంటే అందరికీ హార్మోన్ రౌండింగ్ అనేది సమానంగా ఉండదు కదండి. అందరికి ఒకే కొలత పెడితే ఇక్కడ కుట్టు కోసం అని తీసుకోవాలండి. ఇది అసలు ఇది కుట్టు కొంచెం పావించు, కుట్టు కంటే పావించు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి, ఎందుకంటే షోల్డర్స్ అనేటివి జారకుండా ఉంటాయి. ఇలా పైకి పావించు తీసుకొని ముందు భాగం డౌన్ చేస్తే షోల్డర్స్ అనేటివి జారవు. ఇక్కడ నుండి నేను హార్మోన్ రౌండింగ్ చెక్ చేసుకుంటున్నానండి కుట్టుతో సహా. ఇగో ఇలా ఇక్కడ ఉందండి, అంటే వీళ్ళ కొలత బ్లౌజ్ ఇలా తీసుకున్నాం కదండి. ఇలా తీసుకున్నప్పుడు వీళ్ళ కొలత బ్లౌజ్కి మనది మ్యాచ్ కాలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం రౌండింగ్ షేప్ అనేది పైకి పెట్టేసుకుంటామండి ఇలా. ఎందుకంటే ఇక్కడ ఇది కుట్టిన వాళ్ళు హార్మోన్ సంక పొడవు అనేది ఎక్కువ పెట్టేసుకున్నారు. అంతగానం కూడా అవసరం లేదు, కాకపోతే వాళ్ళు పెట్టేసుకున్నారు అలా వాళ్ళ పద్ధతిలో. మన పద్ధతిలో మనం సెట్ చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇది కుట్టుకు వదిలేసుకోవాలండి. పైన భాగం కుట్టు కోసం తీసుకున్నాం కదా, అక్కడి నుండి ఇలా కుట్టుతో సహా తీసుకుంటున్నానండి, గమనించండి. ఇలా అంటే వాళ్ళ సైజ్కి ఫస్ట్ కుట్టుకి హార్మోన్ రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంచుతోని మనం రన్ చేసుకుంటే సెట్ కాదు. ఇప్పుడు తినకి ఎంత ఉంది సెంటర్లో, 2 ఉంది. అలా వాళ్ళ బాడీని బట్టి మనం కొలత తీసుకోవాలండి. ఒకే పద్ధతిలో ఇక్కడ ఫాలో కాకూడదు ఎవరికైనా. ఇప్పుడు మనకు హార్మోన్ రౌండింగ్ వచ్చిందండి. తర్వాత నెక్ మనం ఇక్కడ స్టార్టింగ్లో ఎంత తీసుకున్నామండి, 2 తీసుకున్నాం. దానికి వాళ్ళు వేసుకునే పద్ధతి ప్రకారము, అంటే వాళ్ళు ఒక్కొక్కరు డీప్ బ్లౌజ్ రౌండింగ్ వేస్తారు, లేదంటే ఒక్కొక్కరు నార్మల్గా వేస్తారు, ఒక్కొక్కరు నెక్ అనేది లోపలికి తెచ్చేసేయండి, అంటే చిన్నగా ఉండాలి ఇక్కడ రౌండింగ్ అనేది అని చెప్తారండి. కానీ తిను మాత్రం అటు డీప్ వేయదు, ఇటు నార్మల్గా వేయదు, మిడిల్ సైజులో వేస్తుంది. కాబట్టి తినకొచ్చేసి నేనైతే 2.5 ఇంచులు పెడుతున్నానండి ఇలా. తర్వాత వల్ల నెక్ అనేది మనము చెక్ చేసుకోవాలండి. ఇలా రౌండింగ్ నెక్ అయితే నేను పెట్టేస్తున్నానండి ఇలా. తర్వాత వాళ్ళ నెక్ సైజ్ సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకుందాము. కుట్టుతో సహా ఇలా. అంటే ఇంత ముందుకు మిగిలింది, అంటే ఏమి డీప్ బ్లౌజ్ వేయదు, నార్మల్ వేస్తుంది. కాబట్టి మనం ఇలా
అంటే పైన 2 ఇచ్చుకున్నప్పుడు కింద కూడా 2 ఇచ్చేసుకుంటే ఈమెకు గల్ల అనేది సెట్ అయిపోతుంది. అలా వాళ్ళ ఇష్టానుగుణంగా మనము డ్రా చేసుకోవాలండి. ఒకే పద్ధతిలో కూడా ఈ గల్ల కాడ ఫాలో కావద్దండి. వాళ్ళ నెక్కును బట్టి మనం గల్ల హెచ్చు తగ్గులు చేసుకోవాలండి. ఇలా కుట్టుకు వదిలేసి పెడుతున్నానండి, చూడండి ఒకసారి. ఇలా కుట్టుకు వదిలేసి ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది. అంటే మనము ఇక్కడ గల్ల పట్టి వేస్తే కరెక్ట్గా ఈ గల్ల ఎంత ఉందో అంత మనకి వచ్చేస్తుంది. గల్ల మార్కింగ్ కూడా అయిపోయిందండి. తర్వాత మనకి డాట్, ఈ మధ్యలో డాట్ వేస్తాం కదండి, ఆ డాట్ కోసం ఇక్కడ ఈ షోల్డర్ల మధ్యలో ఒక డాట్ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. పావుతక్కువ 4 ఉందండి. ఇలా పావుతక్కువ 4 అవసరం లేదండి. నడుము వచ్చేసి చాలా సన్నం ఉంది కాబట్టి నేను 3.5 పెట్టేసుకుంటున్నాను. అలానే ఇక్కడ కూడా కింది సైడ్ 3.5 ఇలా పెట్టేసుకొని ఒక 3.5లో నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ డాట్ కోసము అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, ఏ సైజు వారికైనా 1/2 ఇంచు పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నుండి ఇక్కడికి సైడ్ కుట్ల దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఇక్కడ 1/2 ఇంచు పైకి కట్ చేసుకుంటామండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే ఒక్క ఫార్ములాతోనైతే బ్లౌజ్ అనేది అయితే కట్ చేయకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కల బాడీ కొలత సైజ్ అనేది వేరేలా ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం కటింగ్ అయితే చేయాలండి. అలానే ఇక్కడ నెక్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టేసుకుంటానండి. నేను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయనండి. ఫ్రంట్ భాగం కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్ గల్ల అనేది కట్ చేస్తానండి. ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర కూడా ఒక డాట్, అలానే వీళ్ళ నడుము ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉన్నదో కూడా మనం మార్కింగ్ వేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా అయిపోతుందండి. ఇలా స్టార్టింగ్ నుండి ఇక్కడి వరకు ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉందండి. తర్వాత ఈ మధ్యలో డాట్ వేస్తాం కదండి, దానికోసం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచు ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ లైన్ ఇలా కుట్టేసుకుంటే కుట్టేటప్పుడు మనకు ఈజీగా అయిపోతుందండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. తర్వాత హ్యాండ్స్, తీసుకుందామండి. వీళ్ళు వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారండి. అలానే పైన రాశి కుచ్చులు అంటున్నారు కదండి, ఇప్పుడు రాశి బుగ్గలు అంటున్నారు కదా, అలా పెట్టమన్నారండి. అందుకోసము నేను కింద పట్టీ ఉందండి, బ్లౌజ్కి వచ్చేసి పట్టీ ఉంది. ఇలా పట్టీ వచ్చిందండి. ఈ పట్టీ ఎంత ఉందో అంత కుట్టు కోసం తీసేసుకుంటానండి. ఇలా ఇది కుట్టు కోసం అండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ ఇచ్చారండి, మనం రాశి బుగ్గలు పెట్టాలండి. హాఫ్ హ్యాండ్స్కే రాశి బుగ్గలు పెట్టమన్నారండి కస్టమర్ వచ్చేసి.
హ్యాండ్ పొడవు వచ్చేసి తర్వాత కుట్టు కోసం 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా హ్యాండ్ కొలత తీసుకునేటప్పుడు మనము బ్యాక్ సైడే తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లోతులు కట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళది కరెక్ట్గా రాదండి. రౌండింగ్ అనేది కింద చేతి లూజు ఇక్కడ నుండి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఇలా తీసుకున్న తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. 5.5 ఉందండి. అదే 5.5 ఇక్కడ పెట్టేసుకొని వీళ్ళది 2.5 దగ్గర ఉంది. కానీ మరీ 2.5 అంటే వాళ్ళకి పైగా ముడతలు వచ్చే చాయిస్ ఉంటుంది. కాకపోతే రాశి బుగ్గలు పెడుతున్నాం కాబట్టి కొంచెం పైకి ఉంటేనే ఇది లుక్ వస్తుంది కాబట్టి అలానే ఉంచేస్తున్నాం. మన కొలత ప్రకారం 2.5 పెట్టేస్తామండి. ఇది నార్మల్ బ్లౌజ్ అంటే వీళ్ళది హార్మోల్ రౌండింగ్ ఎంత ఉందండి, 1/2 తక్కువ 7 ఉంది. అంటే 7 లోపే ఉంది కాబట్టి వీళ్ళకి నేను ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలా షేప్ అయితే ఇచ్చుకోవాలండి. కరెక్ట్ షేప్ రావాలి. ఇలా వీళ్ళ హ్యాండ్ షేప్ అయితే ఇలా ఉంది. తర్వాత వీళ్ళు మనకి రాశి బుగ్గలు పెట్టమన్నారు కదండి, అందుకోసం ఒక 2.5 ఇంచులు ఎక్కువ తీసుకుంటున్నానండి. అడ్డంలో కూడా అదే 2.5 ఇంచులు తీసేసుకొని ఇలా ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఈ నుండి ఈ సెంటర్లో ఇలా ఇలా కలుపుతూ హ్యాండ్ అనేది కింద ఇలా కలపాలండి. షేప్ అనేది కరెక్ట్గా ఉండాలండి. హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా తిరగాలి. అప్పుడే కుట్టేటప్పుడు నీట్గా వస్తుందండి. ఇలా మనం కటింగ్ ఎంత నీట్గా చేసుకుంటే కుట్టేది కూడా అంత నీట్గా వస్తుందండి. కాబట్టి కటింగ్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్ కటింగ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలండి. కుట్టడం కూడా తొందరగా అయిపోతుంది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక డాట్ అయితే పెట్టేసుకుంటున్నానండి. అలాగే మనము ఇక్కడ నుండి బుగ్గలు పెట్టాలనుకుంటున్నాం కదండి, అందుకోసం ఇక్కడ ఒక డాట్, సెంటర్లో ఒక డాట్ ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ముందు సైడ్ మనం వంపు కట్ చేసుకుంటామండి, వెనుక సైడ్ అలానే ఉంచేస్తాం కాబట్టి ఈ లోత్ అనేది ఇలా తీసేసుకొని ఇక్కడ కొంచెం మాత్రమే కర్వ్ ఇవ్వాలండి. ఎందుకంటే బుగ్గలు అనేటివి అణిగినట్టు వస్తాయండి. బుగ్గలు లేచినట్టు ఉంటేనే లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ఇది ముందు భాగం అని తెలియడం కోసం ఒక డాట్ అయితే పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్లో ఇటైతే వెనుక భాగం కట్ చేసుకున్నామండి. ఇటు లాస్ట్కి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఈ మధ్య భాగంలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు క్రాస్ అనేది ఏ విధంగా నేను పెట్టేసుకుంటానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా అయితే పెట్టేసుకొని మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా క్రాస్లో పెట్టేసుకోవాలండి.
ఇలా బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్లో పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఇలా ఎవరైనా సరే ఏ మెథడ్లో కట్ చేసినా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ భాగం అనేది కట్ చేస్తారండి. ఇలా ఇలా తీసుకున్న తర్వాత మనము ఫస్ట్ కుట్టుకాడ ఒక మార్కింగ్, నెక్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు వెనుక భాగం తీసేసుకొని నెక్ దగ్గర మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, నెక్ తర్వాత ముందు భాగం కూడా లోతు తీసుకుంటామండి కదండి, సంక భాగం లోతు అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే చంక దగ్గర ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మనము ఇప్పుడు షోల్డర్స్ చాలామంది అంటారంటే షోల్డర్స్ జారుతున్నాయండి, ముందు భాగం సెట్ అవ్వట్లేదు, జారిపోతుంది అని అంటారండి. అందుకోసం నేను ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తానండి. ఇక్కడ మనము ఈ షోల్డర్ భాగం అనేది ఒక పావించు తేడాతో ముందుకు జరుపుకోవాలండి. అంటే ఇలా శంఖ భాగం సైడ్ ఒక పావించు ముందుకు, గల్ల సైడ్ ఒక పావించు ముందుకు, ఇలా ముందుకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనము ఇదే మార్కింగ్ను కంటిన్యూగా ఒక కుట్టు తేడాతోని, అంటే మనం కుట్టేసుకుంటాం కదండి బ్లౌజ్, అంత తేడాతోని ఇలా లాస్ట్ వరకు రౌండింగ్ తీసుకోవాలి. మనకి సంకలోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. అలానే ముందు కూడా ఇలా స్ట్రైట్గా ఒకటి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇటు వంపు అయిపోయింది, ఇటు ఎత్తు అయిపోయింది మనం చూసే పద్ధతిలో. అలాంటప్పుడు మనకు షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి సంక వైపుకి ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఒక పావించు దాకా తగ్గిపోతుంది. అలానే కుట్టు కోసం అని మళ్ళీ తీసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత మనము వాళ్ళ అసలు బ్లౌజ్ నెక్ ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా నెక్ అంటే మనం ఇక్కడ కుట్టు ఆల్రెడీ కుట్టు కోసం ఇలా తీసేసుకున్నాం కదండి బ్లౌజ్కి. అప్పుడు ఇలా పెట్టేసుకొని దీన్ని లాగొద్దండి, యాజ్ టీజ్గా వాళ్ళ గల్లా ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనం తీసుకోవాలండి. ఇలా ఉందండి వాళ్ళ గల్లా. ఇలా అంటే ముందుకు కుట్టుకు కూడా ఉంది మనకి, ఇక్కడ అసలు దానికి కుట్టుకు కూడా ఉంది. ఇలా పట్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి మనం ఇలా డ్రా చేసుకోవాలండి. పైన కొంచెం కుట్టుకు పెట్టుకొని ఇలా అసలుది తీసుకున్నాం కదండి గల్ల అనేది, మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత అసలు నుండి మనం ఇక్కడ బ్లౌజ్లో షేప్ పట్టి మైనేజ్ చేస్తాము. అంటే ఒక పైన భాగం మాత్రమే తీసుకుంటాము, షేప్ పట్టి తర్వాత కట్ చేసుకుంటాము. అందుకోసమని ఇక్కడ నుండి వీటి వరకు ఒక మార్కింగ్, ఈ మధ్యలో డాట్ వేస్తాం కదండి అందుకోసం ఒక మార్కింగ్, ఈ షేప్ పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కదండి అందుకోసం ఒక మార్కింగ్. ఇలా 3 మార్కింగ్లు పెట్టేసుకోండి. మాకు ఈ 3 మార్కింగ్లు అర్థం కాలేదు అంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కూడా సరిపోతుందండి. ఇలా ఈ బ్లౌజ్ ఇప్పుడు సెంటర్ డాట్ కోసం ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి సాగుతుందండి, మనం ఎంత లాగితే అంత సాగిపోతుంది. కాబట్టి కరెక్ట్గా ఇలా పరుచుకొని ఎక్కడి వరకు ఉంది ఫస్ట్ డాట్ అలా పెట్టేసుకొని మళ్ళా డాట్ పొడవు ఎంత ఉంది అలా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది వాడేసిన బ్లౌజ్ కాబట్టి సాగిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ కుట్టుకు పెట్టుకోని అవసరం లేదండి. నా మెథడ్లో మాత్రం నేను కుట్టుకు పెట్టేసుకోనండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజెస్ ఇస్తారు కదండి. దాన్ని బట్టి మనం ఇక్కడ కుట్టుకు పెట్టుకోకుండా ఉంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. తర్వాత ఇట్ లాస్ట్కి మనం చేపట్టైనా మైనేజ్ చేసుకోవచ్చు, లేదంటే పైన భాగం నుండి అయినా కొలత పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి
ఎక్కడి వరకు ఉంది ఈడ ఇట్లా చూసుకొని మళ్ళీ కుట్టు కోసం అంటే ఈ పై భాగం ఇలా వస్తుంది కదండి, ఇట్లా ఇందుకోసం ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ 3 డాట్లను కలుపుతూ ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఒక షేప్ అయితే గీసుకోవాలండి. ఇలా ఇలా షేప్ అయితే రన్ చేసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుకి ఆల్రెడీ ఇక్కడ కుట్టుకుంది కదండి, కొంచెం ముందుకి ఒక పావించు మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, కుట్టు అనేది కూడా సెట్ అయిపోతుందండి. ఇలా ఒక పావించు తీసుకున్న తర్వాత ఇలా డాట్ అనేది ఎంత పొడవులో ఉందో చూసుకోవాలి. ఎంత పొడవులో ఉంది, ఎంత వెడల్పులో ఉంది వీళ్ళ డాట్ అనేది. ఇక్కడ నుండి వీళ్ళ డాట్ పొడవు వీళ్ళు మలిచారు కదండి, అందుకోసమే మనకి డాట్ వెడల్పు అనేది అందాజు తెలియట్లేదు. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఉందండి. డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచు వరకు ఉందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 3.5లో డాట్ వెడల్పు అనేది ఉంది. ఇక్కడ ఉక్స్ పట్టి నుండి 3.5 వెడల్పులో ఉంది. అలానే డాట్ పొడవు వచ్చేసి 2.5 డాట్ పొడవు వచ్చేసి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఎంత ఉందండి, 1 ఇంచ్ మాత్రమే ఉంది. 1 ఇంచ్ ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత ఇట్ లాస్ట్కి వచ్చేసి మనము వెనుక కొంచెం డాట్ సైజు పెరిగినప్పుడు ఇలా చిన్న సైజు బ్లౌజులకైతే 1/2 ఇంచు, పెద్ద సైజు బ్లౌజులకైతే ఇంచు అయితే ఇటు సైడ్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండింగ్ షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా రౌండింగ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఈ డాట్ నుండి సంఖ భాగం వైపు ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. అలానే ఈ గల్లా ఉక్స్ పట్టి సైడు మధ్యలో ఒక డాట్ అయితే వేసుకోవాలండి. వీటి మధ్యలో ఇలా వేసుకున్న తర్వాత రింగ్ మార్కర్తో ఇలా అయితే మార్కింగ్ వేసుకోవాలండి. నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా, నా మెథడ్ మీకు అర్థం కాకపోయినా ఒకసారి అయితే కామెంట్ రూపంలో పెట్టండి. మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా, ఎలా కట్ చేస్తున్నారని మీరు అడిగినా కూడా దానికి సమాధానం అయితే నేను ఇస్తానండి. నేను రోజు కుట్టే పద్ధతిలో ఎలా కుడుతున్నాను, ఎలా కట్ చేస్తున్నాను అని అయితే నేను మీకు చెప్తానండి. ప్రతిరోజు నేను చేసే పని అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ విధంగా కుట్టాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇలా కట్ చేసుకోండి. నేను నేర్చుకున్న పద్ధతిలో, నాకు నేర్పిన విధానం నేను అనుసరించి నేను బ్లౌజ్ కట్ చేస్తానండి. అలా అయితే నాకు కరెక్ట్గా కుదిరిపోతున్నాయండి. నేను నేర్చుకున్న పద్ధతి ఇదే, కుట్టే విధానము ఇదే. ఇలా ఫ్రంట్ భాగం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డాట్ దగ్గర మార్కింగ్ దగ్గర అయితే ఒక చిన్న డాట్, తర్వాత సంఖ భాగం వైపు ఒక డాటు, తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అయితే ఒక డాటు వేసుకోవాలండి. ఇలా ఒక కచ్చక పెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాత రింగ్ మార్కర్తో మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఆపోజిట్ సైడ్ కూడా ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ భాగం రెడీ అయిపోయిందండి. ఇలా ఇటు కూడా రెడీ అయిపోయిందండి. మనకు బ్లౌజ్ కటింగ్లో వచ్చేసి నెక్స్ట్ షేప్ పట్టి. ఈ షేప్ పట్టి అనేది వాళ్ళ సైజుని బట్టి తీసుకుందామండి. ఇప్పుడు బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజు బాగుందండి, అలానే కుట్టమన్నారండి. అందుకోసమే యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ కొలతలో పెట్టేస్తున్నానండి.
ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అంటే వాళ్ళ బ్లౌజ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనం అప్పుడు సెట్టింగ్ చేసుకుంటూ కుట్టాలండి. ఇది షేప్ పట్టి అనేది డబుల్ ఫోల్డింగ్ పైన పెడుతున్నానండి, కాబట్టి కింద కుట్టుకు తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు సేమ్ ఇక్కడ కుట్టుకు తీసుకొని అవసరం లేదు. ఇక్కడ ఎంత పొడవు ఉందో షేప్ పట్టి అంత పొడవు తీసుకొని కుట్టుకు. ఈ కుట్టుకు ఎందుకంటే మనం పైన భాగానికి యాడ్ చేస్తాం కదండి, కుడతాం కదండి ఇలా, అందుకోసమని ఆ కుట్టు తీసుకోవాలండి. తర్వాత షేప్ పట్టి పొడవు ఎంత ఉందో ఇక్కడైతే కుడతాం కదండి మనం ఉక్సుపట్టి కాజాపట్టి, అందుకోసం కొంచెం వదులుకొని ఇక్కడ నుండి షేప్ పట్టి పొడవు తీసేసుకోవాలండి. అలాగనే హెచ్చు తగ్గులో సైడ్కు కొంచెం ఎక్కువ తీసేసుకుంటే ఒక 1 ఇంచ్ తీసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అలాగనే ఇక్కడ కూడా షేప్ పట్టి పొడవు ఎంత ఉందో చూసేసుకొని ఇక్కడ నుండి షేప్ అనేది ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పావించు మాత్రం ఇలా లోతు తీసుకోవాలండి. పావించు, ఈ పావించు ఎందుకంటే మనము కింది భాగంలో ఉక్సు పెట్టేటప్పుడు పైకి లేవకుండా ఉండడం కోసమని ఇలా ఒక పావించు కట్ చేసుకుంటామండి. అలా కట్ చేసుకోవడం వల్ల మనము వాళ్ళు కాజాకి ఉక్సు పెట్టుకున్నప్పుడు పైకి లేచే ప్రాబ్లం అనేది రాదండి. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకుందామండి. బ్లౌజ్లో ఉండే 4 భాగాలను మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం కుట్టిన తర్వాత కూడా వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇది బ్యాక్ భాగము, వెనుక భాగము. తర్వాత నెక్స్ట్ ముందు భాగము షేప్ పట్టి, తర్వాత హ్యాండ్స్ ఈ వేస్ట్ క్లాత్లోకి వెళ్ళి వెనుక పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి తీసేసుకోవాలండి ఇందులో నుండి. తర్వాత బ్లౌజ్ కట్ చేసుకునే విధానము అంటే మెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అనేది నేను చూపిస్తానండి. ఈ బ్లౌజ్ యొక్క టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు పెడతానండి. అలా అయితే కటింగ్ టిచ్చింగ్ అనేది మీకు అర్థమైపోతుందండి. ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టాలి అనేది కూడా మీకు కొంచెం అవగాహన అయితే వస్తుందండి. ఇలా హ్యాండ్స్కి అయితే జాయింటింగ్ పడతాయండి, కొంచెం లైనింగ్కి అయితే పడదు కానీ మెయిన్ జాకెట్ పీస్కి అయితే పడతాయండి. లాస్ట్లో అటు కొంచెం ఇటు కొంచెం ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కటింగ్. మెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మనము ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, ప్లెయిన్ ఉందా జాకెట్, లేదంటే ఫ్లవర్స్ ఉన్నాయా, పైకి కిందికి ఉన్నాయా, అవన్నీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇవి చూడండి, ఇప్పుడు ఈ షేప్ అనేది పైకి ఉందండి కాబట్టి ఇటు సైడ్ నుండే మనము రన్ కావాలండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా గల్ల వెడల్పు, ఇక్కడ గల్ల దగ్గర కూడా వెడల్పు అయిపోతే మనకి షోల్డర్స్ జారే ప్రమాదం ఉంటుందండి. కాబట్టి గల్లను కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి.
ఇలా తర్వాత ఫ్రంట్ భాగం ఇలా క్రాస్లో పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఏ భాగానికి అయితే అతుకులు అయితే రావట్లేదండి, ఎందుకంటే ఇది అటు చిన్న స్మాల్ సైజు బ్లౌజ్ కాదు, ఇటు మిడిల్ కాదు, అలానే పెద్ద సైజు కూడా కాదు. ఈమెకు శారీలో వచ్చిన క్లాత్ అయితే కొంచెం సరిపోయే విధంగా వచ్చింది కాబట్టి తినకి జాకెట్ పర్ఫెక్ట్గా వస్తుందండి, ఎక్కడ అతుకులు పడకుండా. ఇలా ఒక హ్యాండ్స్ దగ్గర మాత్రమే మనము చిన్న జాయింటింగ్, అది కూడా కుట్లలోకి వెళ్ళిపోతుంది, అంతగా అవపడదు బయటికి. ఇదైతే టిచ్చింగ్ వీడియో నేనైతే పెడతానండి, చూడండి. నా కటింగ్ మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.